మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలే అంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వయసు మీద పడటంతో ఆయనపై జాలి పడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. వరదరాజు రెడ్డి అవినీతిని చాలా సార్లు బయటపెట్టాం, కానీ రాజీనామా చేయడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కుమారుడు కూడా అవినీతి పరుడని, ఎన్నోసార్లు అవినీతి అక్రమాలు చేశాడని ఆరోపించారు. ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకున్నాడు. ఎన్నిసార్లన్నా నేను రుజువు చేయ ఒక్కసారి కూడా రాజీనామా చేయడు, నేను రాజీనామా చేస్తా అంటాడు. పెద్దయన ఇదంతా తొండి మోసం నీ ఆట, ఇదంతా తొండి బా. నీ వయసుకి ఇట్లా మోసం మాట రాకూడదు. నువ్వు మాట ఇచ్చినా రాజీనామా అని 10 సార్లు చెప్పినా, నేను నిరూపణ చేసిన. చేయి రాజీనామా చేయి. ఎరగాల పై పెద్ద ఇంత తొండి తిరుక్కున్నాడు. ఏ బాయిల పడి సావాలో నేను ఇంత మోసం తిరుక్కుంటేనా? మళ్ళా సిగ్గన లేక నా అవినీతి 100 సార్లు నిరూపిస్తాను. ఈ అవినీతిలో నేను పొరలాడలే. నువ్వు అవినీతిలో పుట్టినావు. నేను అవినీతిలో పొరలాడలే, నువ్వు అవినీతిలో పుట్టినావు. నువ్వు లక్షలా నీ కొడుకు నీ చెప్పి 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 నా నోరు ముచ్చాంది. అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉన్నారు. నిన్ననే మన మునివరను బెంగళూరులో పట్టుకుంటే ఇడిపించినావు. దేనికి ఇడిపించినావు? క్రికెట్ బుక్కినంతా నీ పక్కన పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు? ఇసుక వేళ నా కొడుకులు ఎవరు? భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు? బెల్ట్ షాపు నడిపేది ఎవరు? నిమ్మకాయల దాకా తారుకోటు లెక్క తీసుకునేది ఎవరు? ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు. అన్నిటికంటే దారుణమైన అవినీతి నీదేం తెలుసునా? దారుణమైన మోసం ఏం తెలుసునా? దారుణమైన అన్యాయం ఏం తెలుసునా? మనం డబ్బు సంపాదించాలని, దండిగా జాక్పాట్ కొట్టాలని, రూపాయి పెట్టి ₹1 కొనాలని లాటరీ ఉంటాం. ఊళ్ళో సొమ్ముతో వ్యాపారం అని జూదమన్నాడు నీ కొడుకు. ప్రజల సొమ్ముతో 20 సంవత్సరాల కిందట వ్యాపారం అని జూదమన్నాడు. నేను